రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. హాయ్ హలో నమస్తే, ఎట్లున్నారు? అందరికీ శనార్థులు. దినాము మన రచ్చబండ ముచ్చట్ల వార్తలు చూసే అభిమానులందరికీ దండాలుల్లా. మరి ఈరోజు మన రచ్చబండ ముచ్చట్ల వార్తలలో కొన్ని ఎరైటీ ముచ్చట్లు మీకోసమే పట్టుకొచ్చింది బాసాని మమత. మరి ఏమాత్రం లేట్ చేయకుండా ముందుగాలైతే ముఖ్యాంశాలు చదువుకొని గట్టెనక వార్తలు షురూ చేద్దాం. చలో మరి. కోతులు చేయబట్టే ఇంటి చుట్టూ చాలా మంది గ్రిల్స్ వెల్డింగ్ చేయించుకుంటారు. అట్లనే కూరగాయలకు పంట పొలాలకు కోతులు రాకుండా ఏదైనా ఒక ఇకమంతి వేసి బెదిరి పెడుతురు. ఫోటోలు లేకపోతే ఏదైనా చుట్టుముట్టు జాలిగిట్లా ఏదైనా ఒకటి వేస్తురు. ఇక పండ్లు రోడ్ల మీద పండ్లు అమ్మే వాళ్ళ పరిస్థితి ఇక కష్టమే ఉన్నది. అందుకనే అవి రాకుండా ఏదైనా ఒక ఉపయోగం చేస్తుంటారు. అంటే పటాకులు పెట్టుడు, పెద్ద పెద్ద బాంబులు వేల్చుడు, ఇటువంటివి వేస్తుంటారు. కానీ పాపం ఈ గౌడన్నలు ఏం పాపం చేసిరని ఇగో చూడురి, గౌడన్నలకు ఎంత కష్టం వచ్చిందో పారి. ఈ కోతులు చేయబట్టికే వీళ్ళ బతుకు తెరువు మీద వీళ్ళ పొట్ట మీదనే కొడుతున్నాయంట కోతులు. కోతులు గౌడన్నల పొట్ట మీద కొట్టుడేంది అని అనుకుంటుర్లే, చూడురు మీరే. అబ్బబ్బా, కోతులు చల్లకుండా అయ్యో జనగాం జిల్లా కాడ చూడుండ్రి ఎట్లెక్కిందో. ఒక చెట్టు తాడి చెట్టు ఎక్కింది కోతి. అరే చెట్టు ఎక్కింది, రప్ప రప్ప చేయితోటి తోడుకొని తాగుతుంది. లొట్లున్న కళ్ళంతా తాగుతుంది. ఏ అమ్మ ఎక్కడికెళ్ళి వచ్చి పాడైనారా కోతులు అనుకుంటా కిందికెళ్ళి గౌడన్న చూడుండ్రి. చూ అన్నా పో అన్నా గాని అరే నేనెందుకు పోతా, కడుపు నిండా కళ్ళు తాగినాకనే బయటికి పోతా అనుకుంటా అన్నీ ఇలవాడి ఎట్లా జుర్రుతుంది చూడరు కళ్ళు చేయితోటి తోడుకుంటా. అరే కళ్ళు తాగినాక ఊగాలే మా దోస్తుగాళ్ళతోటి అన్నట్టుగానే తాగుతున్నది కదా. ఏ తాళ్ళకైతే గుంపులు వస్తానే అట. నుల్లా ఒకసారి చెప్పే గౌడన్న ఎట్లెట్లుంది మీ దిక్కు పరిస్థితి? ఆగనట ఇన్నర ఊళ్ళో ఒక 60-70 కుటుంబాలు ఉంటే అందులో ఒక 25 కుటుంబాల దాకా ఈ తాళ్ళ మీదనే బతుకుదెరువు వెళ్ళదీస్తున్నారట నుల్లో. అయితే ఈ కోతులు వచ్చి అలా బతుకుదెరువును అది ఇంత ఆగం చేస్తున్నాయి పోన్రి. ఇగో లొట్లన్నీ వల కొడుతున్నాయట, ఆగం చేస్తానయట. కళ్ళు తాగినంత తాగి మిగిలింది ఇచ్చిపెట్టి పోతున్నాయట. ఇక కోతులు తాగిన కళ్ళుని ఇంకేం చేయొస్తుంది, పాడబోసుడు తప్ప. అరే వనమే వస్తున్నాయట నుల్లా. పాపము గౌడన్నల గోస చూడు పారి. ఆయనతో కోతులు మీద ఉండంగా సుత గౌడన్న చెట్టు ఎక్కబోతే అది కయ్యమని బెదిరించే వరకు జారి కింద పడి కాలు చేతులు కూడా ఇరిగిపోతున్నాయట నుల్లా. ఇవి మా పూట మీదనే కొడుతున్నాయి. సర్కారు ఏదన్నా ఒక ఉపాయం చేసి వీటిని వెనుకకు పంపే ప్రయత్నం చేయాలని గవర్నమెంట్ ను కోరుతున్నారట గౌడన్నలు. కోతులు అంటే కోతులే ఉన్నాయి పోన్రి, అన్ని కోతి శాతలే చేస్తున్నాయి కదా. ఊర్లల్లా ఇండ్లల్లా ఆయనతో అన్నం దక్కనిస్తలేవు, రోడ్ల మీద పండ్లు అమ్మేటోళ్ళు నమ్ముకొని ఇస్తలేవు, ఆగం పట్టిస్తున్నాయి కదా. ఏదన్నా రేకులో ఏదైనా చెట్ల మీదనో ఊపుకుంటా ఆగం చేసుకుంటూ ఉంటాయి కోతులు. గట్ల ఉండక గాని గిట్ల బతుకుదెరువుల మీద ఆగం పట్టిస్తే ఎట్లా కావాలి? ఇక పాపం ఎన్నొద్దులు చెట్ల పొంటి గుట్టల పొంటి పండ్లు పొలాలు లేకుంటే కూరగాయ పంటలు పండ్ల చెట్లు ఖరాబ్ చేసినాయి అంటే ఏమనుకోవచ్చు. కానీ తాడి చెట్టు ఎక్కి సూత కళ్ళు దేవుక తాగుతున్నాయి అంటే ఎంత పాపం అయిపోయింది చూడుంట్రిగా. చూసిరు కదా ఇయాల్టి రచ్చబండ ముచ్చట్లలో విచిత్రమైన ముచ్చట్లు. మరి రేపొచ్చే రచ్చబండ ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం.